పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ రేపుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ తీరంలో రేగిన అలజడి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ వేసేటువంటి ప్రతి అడుగు రాజకీయంగా సంచలనంగా మారడం వెనుక కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలానే జనసేన పార్టీ వ్యూహాలపైన చర్చించేందుకు మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. వివేక్ బాబు గారు నమస్కారం. నమస్తే సార్. ఏంటి, ఆంధ్రప్రదేశ్లో మామూలుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులన్నీ కూడా కొంత రాజకీయంగా సర్దుబాటు అవుతాయి అనుకున్నారు. బట్ ప్రతి రోజుకు ఒక ట్విస్ట్, రోజుకొక హడావుడి నడుస్తుంది. ఒక పరాకాష్ట. ఆయన నేరుగా షిప్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడు కొత్తగా సిఐడికి కంప్లైంట్, ఏకంగా అసలు పోర్టు తీసుకున్న విధానంలోనే అవకతవకలు జరిగినటువంటి విమర్శలు. ఏం జరుగుతుంది ఏపీలో? ఇవన్నీ లీగల్ సిస్టమ్ కానీ గవర్నమెంట్ మెకానిజం కానీ పనిచేస్తున్నాయా అనే సందేహాలు వచ్చేటువంటి అంశాలు ఇవి. అంటే సార్, ఒకటి ఏంటంటే ఎంతసేపు ఉన్నా మనం రాజకీయ కోణాలనే మాట్లాడుతున్నాం, కానీ కొన్ని వ్యవస్థల్లోకి వెళ్ళినప్పుడు నిజమైన లోటుపాట్లు, అంటే మనం గవర్నమెంట్ బయట ఉన్నప్పుడు సమస్యల గురించి మాట్లాడినప్పుడు చాలా తేలికగా, చాలా చులకనగా గత ప్రభుత్వం మాట్లాడింది. అయితే ఇప్పుడు మేము కూటమి ప్రభుత్వంలోకి అధికారం వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు తన 5 శాఖలకు సంబంధించి, తర్వాత ఓవరాల్గా సెకండ్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద గవర్నమెంట్ యాజ్ ఎ డిప్యూటీ సీఎం చూస్తున్నప్పుడు, ఆయన 5 శాఖలను బ్యాలెన్స్ చేసుకుంటూ మేజర్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆయనకు వెళ్ళి చూసే రైట్ ఉంది. అలాగే వాటిలో తప్పులను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. అయితే ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదని అనుకుంటున్నాను. దీన్ని ఒక పబ్లిక్ సంబంధించిన ఒక అకౌంటబిలిటీ, పబ్లిక్ వేలాది కోట్ల డబ్బులకు సంబంధించిన విషయం. సో దీన్ని మనం చాలా లార్జర్ పర్స్పెక్టివ్లో చూడాలి. 1 కోటి టన్నులు పైగా బియ్యాన్ని ప్రతి సంవత్సరం, ప్రతి నెల వెళ్తోంది షిప్ల ద్వారా. అది కూడా లీస్ట్ సెక్యూరిటీ ఉన్న జోన్ని సెలెక్ట్ చేసుకొని ఒక వ్యవస్థ నడుస్తోంది. అక్రమ బియ్యం రవాణాలో ఒక వ్యవస్థ నడుస్తుంది కొన్ని దశాబ్దాలుగా. ఎప్పుడైతే ఫ్రీ బియ్యం ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి దీన్ని ఒక వ్యవస్థను రన్ చేసుకుంటూ, కేసులు తక్కువ, దాని మీద పట్టుబడితే తక్కువ కేసులు, చిన్న ఫైన్ల ద్వారా, ఒకవేళ కేసు ప్రూవ్ అయినా కూడా చీటింగ్ కేసు. సో శిక్ష తక్కువ ఇన్వెస్ట్మెంటు. ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ మారిన మొదటి రోజు నుంచే మంత్రివర్గంలోకి వెళ్ళి శాఖలు కన్ఫర్మ్ అవగానే నాదెండ్ల మనోహర్ గారు రైట్స్ మొదలుపెట్టారు. చాలా చోట్ల బియ్యం పట్టుకున్నారు. మళ్ళీ కౌంటర్ గ్యారంటీ ఇచ్చి విడిపించేశారు. అవన్నీ డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి అని చెప్పని మళ్ళీ చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అక్రమంగా అక్కడ చాలా షిప్లో ఉన్నాయని చెప్తున్నారు. ఇదంతా పొలిటికల్ స్టంట్ అనే కోణంలో కనిపిస్తుందని ప్రజలు కూడా అనుకున్నారు కదా. నేరం జరిగితే శిక్ష ఉండాలి, దోషులు అనే వాళ్ళని పట్టుకోవాలి. ఇవి రెండు జరగట్లేదు. సో ఎలా నమ్మాలి? అదే అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు, ఒకటి మనకు ఆ వ్యవస్థలో దానికి సంబంధించిన శిక్ష, కేసుకు సంబంధించినది, ఈ అక్రమ రవాణాలకు సంబంధించినది తక్కువ శిక్షలు పడే కేసులు, చట్టాలు ఉన్నాయి. సో అది మనం ఫస్ట్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం. నేను కళ్యాణ్ గారు అదే ముఖ్యమంత్రి గారితో భేటీకి సందర్భంగా దీన్ని మనం ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి, ఒకవేళ అక్రమ రవాణా జరిగితే మనం తీసుకోవాల్సిన చర్యలు. పాత్రదారులే అంటున్నారు కదా, ఇప్పుడు అన్ని పార్టీలకి వాటా ఉంది, దశాబ్దాలుగా జరుగుతుందని మీరే చెప్తున్నారు. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ వాటాలు ఒకవేళ నిజంగా ఈసారి మాకు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారము, చంద్రబాబు గారు కూడా గతంలో లాగా లేరు, చాలా సీరియస్గా ఉన్నారు. ప్రభుత్వంలో పాటు ఎమ్మెల్యేలు, సొంత పార్టీ అయినా పరాయి పార్టీ అయినా ఎవరినైనా సరే, జమ్మలమడుగు ఘటన కావచ్చు, ఆర్టీపీపీ ఇద్దరిని పిలిచి మాట్లాడారు. ఆయన రాలేదు. తిరిగి వెంటనే కాల్ చేసి ఆపుకోకపోతే ఇమీడియట్ గా చర్యలు ఉంటాయని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు ఆ డెడ్ లైన్, అంటే ఎవరికైనా మన పర భేదం లేకోకుండా పక్క పార్టీ వాళ్ళకైనా మా పార్టీ వాళ్ళకైనా ఫస్ట్ 1, 2 వార్నింగ్లు, 3వది ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయమని చెప్పేశారు. వివిధ మాధ్యమాల ద్వారా చెప్పారు, ఇంటర్నల్ మీటింగ్స్ చెప్పారు, క్యాబినెట్ లో చెప్పారు. సో అలాంటివి రాకుండా చూసుకోవాల్సిన ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. సో ఈ రైట్స్ అనేవి కూడా బాధ్యతాయుతంగా చేస్తున్నాము, ప్రజల ముందే చేస్తున్నాం అకౌంటబిలిటీగా. ఏది ఇక్కడ పలానా చోట తప్పు జరుగుతోంది, దీన్ని మనం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. లైక్ హోమ్ మినిస్టర్ గారికి సంబంధించి కూడా గతంలో ఒకవేళ ఇలాంటి పొరపాట్లు జరిగితే నేను ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది అని అన్నారంటే అదే కారణం. ప్రజల ముందరే ఆ బాధ్యతను పెడుతున్నాం, మేము ఓపెన్ గానే చేస్తున్నాం. ఒకవేళ తప్పు జరిగితే ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం. కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీలు సీజ్ చేయడం, రొయ్యల శుద్ధి పరిశ్రమలు సీజ్ చేయడము, పదే ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడము, వేరే షిప్ ఉంటే దాన్ని వదిలేసి ఈ షిప్నే పట్టుకున్నారు అంటే కారణం ఏంటంటే ఆయన టార్గెట్ చేయడం. ఇది వైసీపీ నాయకులు పేరు నాని గారు కామెంట్ చేశారు, బొత్స ఇంకొక షిప్ లో అక్రమ రవాణా వెళ్తుందనే విషయం ఆయనకి ఎలా తెలిసింది? అంటే వాళ్ళ వాటాలు ఏమన్నా ఉన్నాయా?
మేము మొదట ఒక షిప్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ మాకు అవకాశం ఉంటే రెండో షిప్ కూడా వెళ్ళే వాళ్ళం, కానీ మాకు ఆ నిబంధనలు లేవు కదా. అందుకే కేంద్రాన్ని ఇంటర్ఫియర్ కూడా చేయాలనుకుంటాం. కేంద్రము ఏదైతే డెఫినెట్ గా అవుతుంది, ఎందుకంటే కళ్యాణ్ గారికి ఉన్న ఆ యొక్క ర్యాపో కావచ్చు, కేంద్ర ప్రభుత్వంతో జనసేన పార్టీ మింగిలైన విధానం, సో మేము కీ రోల్ పోషిస్తున్నాం ఈ సమయంలో. సో ఆయనకు కూడా వ్యక్తిగతంగా యాజ్ ఏ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆ క్రెడిబిలిటీని తప్పకుండా హోంశాఖ కావచ్చు, ప్రధానమంత్రి గారు కావచ్చు కన్సిడర్ చేస్తారు. బికాజ్ ఎందుకు కన్సిడర్ చేస్తారని కూడా అడగచ్చు. క్రెడిబిలిటీ ఎందుకు ఉందంటే నిజాయితీ టువర్డ్స్ పబ్లిక్, ఏది స్వార్థం ఆశించుకోకుండా ఒక వ్యక్తి మంచి కావాలని కోరుకున్నప్పుడు టువర్డ్స్ పబ్లిక్ ఎలాంటి వాళ్ళైనా బెండ్ అవుతారు. ఇది నా నమ్మకమే కాదు, ప్రజలు నిరూపించారు కూడా. మాకు 21 సీట్లకు ఎందుకు ఇచ్చారంటే ఏమి స్వార్థం లేని మనిషి, ఖచ్చితంగా ప్రజలకు హెల్ప్ అవుతారు. కానీ ఇప్పుడు కొత్త టర్న్ తిరిగింది. ఇప్పుడు కేసు మీరు స్టార్ట్ చేసిన దగ్గర ఎక్కడ ఉంది, అక్రమ రవాణా దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు అసలు పోర్ట్ ఆయన సీజ్ ద షిప్ అన్నాడు, ఇక్కడ సీజ్ ద పోర్ట్ జరిగింది. పోర్ట్ బదలాయించిన విధానంలోనే లోపం ఉంది అనేటువంటి ఆరోపణ. ఇప్పుడు ఆ కేవీ రావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం చూస్తే మొత్తం గత ప్రభుత్వంలో వాళ్ళందరూ కొల్లుడయ్యారు, టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే కంప్లైంట్ ఉంది. సో ఏం చెప్తారు, ఇందులో రాజకీయం ఉందా లేదా నిజంగా జరిగిందంటారా? అదే ఇప్పుడు మనకు బియ్యం అనేది ఉచితంగా ఎప్పుడైతే రూపాయికి ఉచితంగా వేయడం మొదలు పెట్టారో దాంట్లో ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ ఉంటుందని, ఇది ఒక తరగని గని, నిధి, వజ్రాల గని అనే విషయము మనకు చాలా లేట్గా ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు అక్రమ రవాణా జరుగుతుంటుంది, ఏదో రెండు లారీలు పట్టుకున్నారని అనుకుంటున్నాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ రవాణా అంతా కాకినాడ పోర్టుకి ఎందుకు వెళ్తుంది? లెస్ సెక్యూరిటీ, సేఫ్ గేమ్ ఆడొచ్చు, వేల కోట్ల డబ్బు, నెలలో వేల కోట్ల డబ్బు. సో ఇదంతా ఒక వ్యక్తి ఆ పరిసర ప్రాంతాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న అన్ని రైస్ మిల్లర్ల అసోసియేషన్కి సంబంధించిన ద్వారంపూడి తమ్ముడు, మెంబరు, బోర్డు డైరెక్టర్, సో వీళ్ళందరూ కలిపి కొన్ని ఏళ్లగా చేస్తున్న వ్యాపారము. ఇందులో ఖచ్చితంగా తాడేపల్లికి వాటా లేకపోతే, తాడేపల్లి ప్యాలెస్కి వాటా లేకపోతే అంత ఈజీ యాక్సెస్తో అన్ని వేల కోట్ల వ్యాపారం జరగదు, అన్ని లక్షల టన్నుల వ్యాపారం, కోటి టన్నుల వ్యాపారం జరగదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఎవరి వాటా వాళ్ళకి వెళ్తుంది కాబట్టి దీన్ని మొదలుపెట్టి అంత ఈజీగా మొదలు పెట్టలేదు మా అధినేత. 2 నెలల కిందటే వస్తానన్నారు. ఇది ప్రజల డబ్బు. అంతిమంగా మేము బాధపడేది ఏంటంటే ప్రజల డబ్బు. అదే ఇప్పుడు నేను అడిగేది కూడా అదే. షర్మిల గారు ఒక ట్వీట్ చేశారు, మీరు అంత అరాచకం జరిగింది, ఎంత అరాచకం జరిగింది, అప్పుడు అరాచకాలు జరిగితే ఇప్పుడు ఎందుకు సరి చేయట్లేదు, ఒక కేసు లేదు, ఒక అరెస్ట్ లేదు, ఎక్కడ సరి చేసిన లేదు, కబ్జాలు చేశారు, ఏ కబ్జాని మీరు సరి చేయలేదు, ఎందుకు చేయలేదు, ఒక పెద్ద ట్వీట్ చేశారు ఆమె. అంటే నేను అదే చెప్తున్నాను, 5 months టైంలో ఒక్కొక్క దాంట్లో తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ప్రతి దానికి ఆ యొక్క లా సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథెన్ చేయాలి. ఇదే లా సిస్టమ్ లాస్ట్ గవర్నమెంట్ కూడా హ్యాండిక్యాప్ చేసి ఉండొచ్చు కదా. అదే చెప్తున్నాను, దాన్ని ముందు మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన, క్యాబినెట్ లో చర్చించి దీనికి ఏ టైప్ ఆఫ్ శిక్షలు విధించాలి, ఈ స్ట్రెంథెన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వంతో కేవలసిన చట్టం ఏదన్నా ఉందా, వాళ్ళ అసిస్టెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా. ఇప్పుడు ఈ పోర్టుకు సంబంధించిన విషయమే తీసుకోండి, కస్టమ్స్ వాళ్ళు, పోర్ట్ అథారిటీ వాళ్ళు, ఈ 2 మాత్రమే ఏదైనా చేయగలిగిన సత్తా ఉన్నప్పుడు, ఆ 2 వ్యవస్థలు మన కంట్రోల్లో లేనప్పుడు 20 మంది 15 మంది సెక్యూరిటీ ఉన్న వాళ్ళు 2220 ఎకరాలకు సంబంధించిన పోర్ట్ ఏరియాలో 10-20 మంది సెక్యూరిటీ అంటే మీరు ఇమాజిన్ చేయండి. మనకు ఆఫ్రికన్ నేషన్స్ నుంచి వచ్చే మొత్తం నార్కోటిక్స్ అంతా ఇలాంటి చోటు నుంచి రావచ్చు. దాడులు చేయడానికి పోర్ట్ ఏరియా చాలా ఈజీ యాక్సెసిబుల్. సో అలాంటి చోటు ఇంత లెస్ సెక్యూరిటీ పెట్టినప్పుడు మనం దీన్ని ఏ కోణంలో చూడాలనేది సెంట్రల్ గవర్నమెంట్కి మొన్న వెళ్ళినప్పుడు కళ్యాణ్ గారు ఇచ్చిన నివేదికలో ఒక భాగంగా అయింది. సో ఇది వీటిని అన్నిటిని మనం ఆల్ నైట్ చేసేది కాదు, ప్రతి వ్యవస్థను బలోపేతం చేసుకొని మనం ఒక సిస్టమ్ను స్ట్రెంథెన్ చేసినప్పుడు ప్రజలకు అల్టిమేట్ గా దాని ఫలాలు రానున్న రోజుల్లో వస్తాయి. సో ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారనేది తవ్వుతున్నాం, తవ్విన తర్వాత వాటిని సెగ్రిగేట్ చేస్తున్నాం, సెగ్రిగేట్ చేసిన తర్వాత లా యాక్షన్ అనేది స్టెప్ బై స్టెప్. ఊరికే అరెస్ట్ చేసాము బెయిల్ మీద వచ్చేస్తారు 14 రోజులకు, అది కాదు కావాల్సింది. అరెస్ట్ చేస్తే పక్క ఆధారాలతో చేయాలి, వాళ్ళను శాశ్వతంగా ఏవైతే వాళ్ళ ఆస్తులు సీజ్ చేయడమో, ప్రజలకు ఇన్ని రోజుల నుంచి చేసిన ఏదైతే దోపిడీ ఉందో దాన్ని కూడా మనం వెనక్కి తీసుకొని ప్రజలకు అప్పచెప్పాలి, ప్రజల డబ్బుని. సో ఆ వేలో వెళ్తుంది అనమాట. ఇప్పుడు అంటే ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ వస్తారు. అవును, రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి సోషల్ మీడియా వారియర్స్ వరకు ప్రతి ఒక్కరి మీద కేసులు అని ఒక అలజడి వాతావరణం ఉంది రాష్ట్రంలో అని విపక్షం ఆరోపిస్తుంది. దానికి తగ్గట్టుగానే రకరకాల వార్తలు వస్తున్నాయి. ఒక 2-3 అరెస్ట్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, వీళ్ళ ఉదంతం కూడా గత 15 రోజులుగా చాలా హడావుడి జరిగింది.
అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటి? రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో అరెస్టులు జరిగిపోయాయి. ఓకే. పెద్ద పెద్ద లీడర్స్ని, మాజీ మంత్రుల్ని గోడ దూకి వెళ్ళి మరీ పట్టుకొచ్చేసారు. సిట్టింగ్ ఎంపీని రాత్రి రాత్రి తీసుకెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు తప్పు చేశారు అని ఒకవైపు గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్స్ వస్తాయి, గవర్నమెంట్లో అంటే కూటమి లీడర్స్ నుంచి స్టేట్మెంట్స్ వస్తాయి, కానీ చర్యలు ఎక్కడా కనిపించట్లేదు. అదే రాంగోపాల్ ఓపెన్గా చెప్పాడు, నన్ను ఎవరో అరెస్ట్ చేయడానికి రాలేదు, నోటీసులు ఇచ్చారు, నేను జూమ్లో అయితే ఇంట్రాగేషన్కి రెడీ అని చెప్పని అన్నాను, అదే విచారణకు రెడీ అన్నాను అని చెప్పని ఆయన చెప్తున్నారు. సో ఎక్కడ ఏం జరుగుతుంది? ఇంకా ఈ సర్దుబాట్లు ఏవి సెట్ కాలేదా 5 నెలలైనా? అంటే మీకు ఈ కేసు అర్థం కావాలంటే RRR గారి కేసు తెలియాలి. అప్పుడు మనకు బిఎన్ఎస్ లేదు, అప్పుడు ఐపీసీ సిఆర్పిసినే ఉన్నాయి. ఐపీసీ కంటే బిఎన్ఎస్ పవర్ఫుల్ అండ్ పవర్ఫుల్, అదే చెప్పబోతున్నాను. అప్పుడు ఆయన ఫ్రైడే అరెస్ట్ చేశారు. ఆయన 2021 మే 14th ఆయన బర్త్డే రోజు మధ్యాహ్నము కేసు ఇంకా బుక్ చేయకముందే గుంటూరు నుంచి పోలీసులు బయలుదేరారు. 7 o'clock గుంటూరు నుంచి పోలీసులు బయలుదేరారు. 9 o'clock ఆయన మీద కేసు రిజిస్టర్ అయింది. 11 o'clock ఇక్కడికి వచ్చారు, అరెస్ట్ చేశారు. కోర్టు సరెండర్ చేయాల్సింది ఫ్రైడే ఈవినింగ్ లోపల అరెస్ట్ చేసి కోర్టు సరెండర్ చేయాలి జడ్జి ముందర. ఫ్రైడే కాబట్టి ఈవినింగ్ లోపల వెళ్ళారు, కోర్టు క్లోజ్ అయిపోయింది టైము, ఇంట్రాగేషన్ అంటూ తీసుకెళ్లిపోయారు. ఆ 2 రోజులు సాటర్డే సండే కోర్టు ఉండదు, తిరిగి మండే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. సో ఆయన ఆ 2 రోజులు టార్చర్ పెట్టారు. సో క్లియర్ గా అక్కడ వాళ్ళు ఏంటంటే వైలేషన్ చేశారు, వాంటెడ్ గా ఆయన కొట్టాలని 3rd degree చేసి వాళ్ళ ఆనందాన్ని తీర్చుకున్నారు. అయితే వేరే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే చట్ట ప్రకారం 41 నోటీసులు ఇచ్చి సర్వ్ చేసి 41A ప్రకారం నోటీసులు సర్వ్ చేసి ఆయన విచారణకు పిలిచారు. విచారణకు పిలిస్తే ఏమన్నారు, నాకు ఆప్షన్ ఉంది, నాకు వీడియో కాల్ ద్వారా చేసే ఆప్షన్ ఉంది అని. సో అది నాన్ బెయిలబుల్ కేసు. సో బెయిలబుల్ కేసు నాన్ బెయిలబుల్ అయినప్పుడే వితౌట్ 41A లేదా డైరెక్ట్ అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది. సో ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఇంకా బలమైన చట్టం కావాలనేది ఒకటి. రెండో పాయింట్ వచ్చేసి నార్మల్ ఇంట్రాగేషన్ కూడా పిలవడానికి ప్రొసీజర్ ప్రకారం వచ్చినా కూడా ఆయన సహకరించట్లేదు. ఇవి 2 విషయాలు కోర్టు దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు కదా, ఈ రకరకాలుగా ఫ్యామిలీని, కుటుంబంలో ఉన్న ఆడపిల్లల్ని కూడా టార్గెట్ చేసి చేస్తున్న వాళ్ళపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోండి అంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఇంత ప్రొసీజర్ ఉన్నప్పుడు చట్ట ప్రకారం అదే చెప్తుంది, చట్ట ప్రకారం ఉన్న శిక్షలు వీళ్ళు చేసిన దానికి సరిపోవట్లేదు. 3 years 4 years బెయిలబుల్ కేసెస్. ఇప్పుడు అతను ఎందుకు ఇంత విర్రవీగిపోయాడు అని చెప్పడానికి మీకు చూపిస్తాను చూడండి. ఇది వైసీపీకి సంబంధించిన ఒక ఆడియో ఫంక్షన్ జరిగితే మొత్తం క్యాబినెట్, సగం క్యాబినెట్ ఆ రోజు అటెండ్ అయింది. వ్యూహం సినిమాకి పోయిన సంవత్సరం సగం క్యాబినెట్ ఎందుకు అటెండ్ అయింది? వాళ్ళకి ఏమీ లేకుండానే అటెండ్ అయ్యింటారా? అతని వెనకాలుండి తిట్టడానికి ఇంకా చాలా ఉన్నాయి. అతని అకౌంట్లో ఏమేమి అబ్యూజివ్ కామెంట్స్, వల్గరు, మార్ఫ్డ్ చేశాడు. ఈరోజు ఏమి తెలియని లాగా పతిత్తులాగా మాట్లాడుతున్నాడు. సో బిఎన్ఎస్ లో ఇలాంటి వాటిని, ఈ మార్ఫింగ్ చేసిన వాటిని, ఇలాంటివి చేసిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమి చట్టం లేదా? ఐపీసీనే పవర్ఫుల్లా ఈ విషయంలో బిఎన్ఎస్ కంటే? బిఎన్ఎస్ పవర్ఫుల్లే, కానీ కొంచెం అమెండ్మెంట్ చేయాలి, దానికి కేంద్రం నుంచి కూడా సహకారం తీసుకోవాలి. సో దట్ అది నాన్ బెయిలబుల్ అవుతుంది. more than 7 years అయితే వితౌట్ నోటీస్ అరెస్ట్ చేయొచ్చు. కానీ ఏదైతే అబ్యూజివ్ కంటెంట్, మార్ఫుల్ కంటెంట్ రాస్తున్నారో మేము వాటిని తనాపరా భేదం లేకోకుండా అందరినీ అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. అయితే ఈ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్ల పాటు మా అధినేతను, లేకపోతే సాక్షాత్తు పుట్టుకల గురించి ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడిని, వారి ఇంట్లో ఆడవాళ్ళను సందర్భం లేకుండా అసెంబ్లీ సాక్షిగా చేసిన వాళ్ళని ఎలా ఎగ్జామ్ చేస్తాం? ఖచ్చితంగా శిక్షలు పడాలనా? టాప్ టు బాటం ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సభల్లో కూర్చొని ఆనందపడుతూ ఉన్న సందర్భాలు చూసినప్పుడు తిడుతుంటే నా కొడక యారా పవన్ కళ్యాణ్ అంటే నా కొడకల్లారనే మాటకే మనం అంత బాధపడుతుంటే లాభాషలు మాట్లాడారు కదా. మరి మేము వాడి తిట్టినోనికే మనం వినలేకపోతున్నామని మనం అనుకుంటాను. మనం కల్చర్గా మాట్లాడుకుంటే పడిన వాళ్ళకి ఎంత నొప్పి ఉంటుంది అంటున్నాను నేను. 4 ఏళ్ల పాటు ఆ మాటలు పడిన వాళ్ళను ఒక్కొక్కడు చేయి చూపించిన వాడు, ఇంట్లో వాళ్ళకి వస్తాము, ఆడపిల్లల జోలికి వస్తాం, కూతురు జోలికి వస్తాం, తల్లి జోలికి వస్తాము, భార్య జోలికి వస్తాము అంటుంటే రక్తం మరగదా? ఎదురుగా ఉంటే ఏం చేయాలనిపిస్తుంది? మనుషులం కదా. అదే ఇప్పుడు యాక్షన్ దెర్ ఈజ్ నో, ఇది ఎలా ఉందంటే ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్ లాగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇదే విషయాలు ప్రస్తావించి చాలా గట్టిగా చెప్పారు. బట్ దాని మీద ఫాలో అప్ లో చూసినప్పుడు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా జీర్ణించుకున్న స్థాయిలో లేదు యాక్షన్. అది హడావుడు ఉంది కానీ అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇది మాకు ఇదొకటే కాదు, ఇది జరుగుతూనే తప్పులకు శిక్షలు విధిస్తూనే అదొక ప్రొసీజర్గా జరుగుతూనే
ముఖ్యంగా ఏం పెట్టుకున్నామంటే 164 మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? గత ప్రభుత్వ తప్పులు చేసిన ప్రతి ఒక్కటి శిక్షలు విధిస్తూనే మేము ఆ తప్పులు చేయకుండా ఉండడం కోసం ఇంత గొప్ప మ్యాండేట్ ఇచ్చారు. కక్ష కార్పణ్యాలు కాదు ముఖ్యము, మన వ్యక్తిగత కార్పణ్యాలు కూడా కాదు. ఈవెన్ మా అధినేత ఏమన్నారు, నన్ను తిడతారు, మీరు పట్టించుకోవద్దు, మీరు ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడారు, మీరు రియాక్ట్ అవ్వద్దు వాటికి. ఏది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ మాట చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా శిక్షలు యాజ్ ఇట్ ఈజ్ గా జరుగుతూ ఉంటాయి, అదొక ప్రొసీజర్ జరుగుతూ ఉంటుంది, పోలీసులు చూసుకుంటారు, అది వేరే సెక్షన్. బట్ మనం ఏంటి 164 వచ్చాయి. అదే కాదు ముఖ్యం, మనం ప్రభుత్వంలో ఉండి బాధ్యతగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ టైంలో ఎవరికి ఏం అవసరం వచ్చినా వాటిని చూసే బాధ్యత మీది. సో మేము ప్యారలల్ గా రెండు వెళ్ళాలి. ఒకే సైడ్ వెళ్ళామనుకోండి అది అవుట్ రేట్ గా అయిపోతుంది. ఇంకా వాళ్ళ మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటా వాళ్ళని కొట్టడానికి ప్రభుత్వంలోకి రాలేదు. మేము తప్పులను శిక్షలు విధిస్తూనే అదొక సెక్షన్ గా ఈ ప్రొసీజర్ ని సెట్ చేసేటువంటి క్రమంలో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్ట్రీ బాధ్యతలు కూడా తీసుకుంటారని ఒక ప్రచారం తెగ జరిగింది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి మొన్న ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో భేటీ అయితే కూడా ఈ చేంజ్ కోసమే అక్కడ డిస్కషన్ జరిగిందని ప్రచారం జరిగింది. ఏంటి అంటే ఇవన్నీ సెటరైజ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అంటే అలా అని కాదు, ఆయన మాలాగే అంటే ఆయన ఆవేశం ఎలా ఉంటుందో మీకు తెలుసు. సమయము ఆ స్పందన ఏదైనా ఒక బాధ నొప్పి కలిగినప్పుడు ఇమీడియట్ గా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఒక కామన్ మ్యాన్ గా ఆయనకు బాధ ఆవేశం వచ్చేస్తుంది. సో ఆ బాధలో నుంచి ఇప్పుడు మహిళలకు సంబంధించిన అన్యాయ అక్రమాలు జరిగినప్పుడు మేము గత 5 ఏళ్ల పాటు మేము ఈ గత గవర్నమెంట్ ని మేము క్వశ్చన్ చేసింది అదే. మా గవర్నమెంట్ లో అలా జరిగితే సాక్షాత్ ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఆ ఆవేదనలో నుంచి వచ్చిన మాట అది. నేను కూడా తీసుకోవాల్సి వస్తుందేమో, ఎందుకంటే బికాస్ జరుగుతున్న పరిణామాలు ప్రజలు మనకి ఇచ్చిన మ్యాండేట్. అది కూడా ఓపెన్ గానే ఆయన అంత ఆవేశంగా బాధతో చెప్పారు. గ్యాప్ అని కాదు, బాధ. తప్పకుండా మీరు మరింతగా మీ అధికారాలను విస్తృతంగా టాప్ టు బాటం 24 hours బైండ్ అయి ఉండాలి అని. అది జరిగిన 2 రోజులకే మళ్ళీ అనిత గారు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ లో కూర్చున్నారు, చక్కగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. సో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం అవుట్ రేట్ గా ప్రజలకు అల్టిమేట్ గా మనం న్యాయం చేకూరుస్తున్నామనే సంకేతాన్ని ప్రజల ముందే పెట్టి వారికి మనం క్లియర్ గా ఇస్తున్నాము. కూటమిలో అన్నప్పుడు 3 పార్టీలు ఉంటాయి, రకరకాల, ఒక పార్టీలోనే భిన్న వాదనలు ఉంటాయి, డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి, అలిగేషన్స్ ఉంటాయి. సో 3 పార్టీలు రకరకాల డెమోక్రటిక్ స్పిరిట్ తో తీసుకోవాలి. డెఫినెట్ గా ఇప్పుడు అన్ని ప్రజల ముందరే మేము పెడుతున్నాం. ఇది గొడవ వచ్చినా పెడుతున్నాం ప్రజల ముందరే, ఇబ్బంది వచ్చినా పెడుతున్నాం, మంచి జరిగినా ప్రజల ముందరే పెడుతున్నాం. ఈ ఇష్యూస్ అన్ని పక్కన పెడితే 5 ఏళ్లుగా జరుగుతున్న మంచిని కూడా మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన శాఖలకు సంబంధించి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ 4000 పెన్షన్ 30వ తారీఖే ఆయన దగ్గర ఓన్లీ గత 5 ఏళ్లలో జరిగిన ఒక మాట చెప్తే కేవలం 1వ తారీఖు పెన్షన్లకు సంబంధించి మాత్రమే వాళ్ళు టార్గెటెడ్ గా పెట్టుకున్నారు. నా అవ్వాతాతలని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎప్పుడు ఇచ్చారు? 7, 8, 10, 15 కూడా. ఈ రోజు 1వ తారీఖు పెన్షన్లు ముందుగానే 30వ తారీఖే మొన్న పెన్షన్లు ఇచ్చేసాం, ఒకటి ఆదివారం అని. సో ఒక పక్క సంక్షేమం చేసుకుంటున్నాం. దీపం పథకానికి సంబంధించినట్టుగా ఆయన 5 శాఖలకు సంబంధించిన సూపర్ సిక్స్ అసలు పట్టించుకోవట్లేదు. అదే చెప్పబోతున్నాను, పట్టించుకోలేదని వాళ్ళు అంటున్నారు. ఒక పక్క రోడ్లు 40-30 వేల పనులు 4,500 కోట్లతో గ్రామాల మహర్దశ. రేపు జనవరి చూడండి, ఒక్కొక్క రోడ్లు మీకు చూపిస్తాను ఎలా జరుగుతున్నాయో పనులు. ఎంత అద్భుతంగా రోడ్లు వేస్తున్నారు, సిమెంట్ రోడ్లు ఒక్కొక్కరు గ్రామాల్లో జరుగుతున్నది ఇంత ఫాస్ట్ గా. మా అధినేత నోటీస్కి వచ్చిన ఏదైనా జనవాణి కార్యక్రమం కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు కావచ్చు, లేకపోతే అధికారుల నోటీసులకు తీసుకొచ్చిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక టీం పనిచేస్తుంది నిరంతరాయంగా. లోకేష్ గారి టీం అఫీషియల్ గా టీం పనిచేస్తుంది, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పేషి పనిచేస్తుంది. టైం టు టైం వాటిని మళ్ళీ మానిటరింగ్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. 5 శాఖలకు సంబంధించిన మా వెబ్సైట్ లో మేము మీకు ఇవ్వమంటే ఇవన్నీ అవన్నీ నోటెడ్ గా మీకు ఇవన్నీ కావాలంటే అవన్నీ పెడతాను అభివృద్ధికి సంబంధించిన. ఇప్పుడు ఇది చూడండి, రోడ్ల మహర్దశ. ఇది గవర్నమెంట్ లో చేస్తున్న యాక్టివిటీ గ్రామాల్లో మహర్దశ చూడండి ఏమంటున్నారు. మార్టేర్ రోడ్ అండి. ఇది వరకు ఎలా ఉండేదంటే ఇది జస్ట్ మహా అంటే ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందేమో అంతే. గోతులు పెద్ద పెద్ద గోతులు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం సిమెంట్ రోడ్లు వేసేస్తున్నారు మొత్తం అంతా. ఇలాంటి మీకు గవర్నమెంట్ ఫామ్ అయినాక తీసుకున్న నిర్ణయం ఇది ఈ 5 నెలల్లో. నీకు ఇంకా అలాంటి చాలా పెడతాను. అడవులకు సంబంధించిన, పులుల సంరక్షణకు సంబంధించి, ఏనుగులకు సంబంధించి పక్కన కర్ణాటకతో మాట్లాడి ఏనుగులు రాకోకుండా
అటవీ శాఖ ఐటీకి సంబంధించిన పిల్లలకు ఎప్పటికప్పుడు వాళ్ళకు నిరంతరాయంగా ఐటీకి సంబంధించిన పరికరాలు, క్రీడా స్ఫూర్తికి సంబంధించిన వాళ్ళకు మంచి ఆట స్థలాలు ఉండాలి, మంచి వ్యాయామానికి సంబంధించిన స్పోర్ట్ కిట్స్ ఇస్తున్నాము. మీరు 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 చెప్పండి ఏ సెక్షన్ కావాలనో. అందరు మంత్రులు పని చేస్తున్నారు, పరిగెడుతున్నారు. కానీ ఎంతసేపు ఉన్న వైసీపీ ఈ 11 మంది ఎమ్మెల్యేలు వీళ్ళతో ఉన్న చేదు చెత్త అంతా మా మెత్తిమేసి దాన్ని తుడుచుకోవడానికే ఎంతసేపు చర్చలు జరుగుతున్నాయి. కానీ మంచి కూడా ప్రొజెక్షన్ ప్రజల్లోకి వెళ్ళాలి. దానికి కూడా మీడియా కూడా చాలా వరకు మాకు ఎక్స్పోజర్ ఇవ్వాల్సింది మీకు మనసు. అంటే ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు కళ్యాణ్ గారు మొన్న ఢిల్లీ వెళ్ళారు, అందరు మంత్రులు కలిశారు, ఒక 7 మంత్రులు కలిశారు, ప్రధానమంత్రి గారితో కూడా భేటీ అయ్యారు. అనేది నేషనల్ పర్స్పెక్టివ్లో ఎమర్జ్ అవుతున్న లీడర్గా కనిపిస్తారు. మహారాష్ట్ర ఎలక్షన్స్ తర్వాత చూస్తే ఆయన రేపు ఢిల్లీ ఎలక్షన్స్కి, బీహార్ ఎలక్షన్స్కి, తమిళనాడులో కూడా తమిళ్ మాట్లాడుతున్నారు కదా, సో అక్కడ కూడా ఆయన ఇంటర్ఫీర్ అయ్యేలాగా కనిపిస్తుంది. అంటే అక్కడ కూడా ఆయన క్రౌడ్ పుల్లర్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏంటి జనసేన పార్టీ జనసేనాని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయబోతుంది? అంటే ఒకటి ఏంటంటే బీజేపీ అని అంటే కాదు, కానీ ఎన్డీఏలో అలయన్స్లో ఉన్న ఏ కూటమి భాగస్వామైనా, క్రౌడ్ పుల్లర్ అయినా, లేకపోతే జనాకర్షణ నేత ఎవరున్నా కూడా, అటు సినిమా పరంగా కావచ్చు, లేకపోతే రకరకాల రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థులు వాళ్ళకు పాపులారిటీని బట్టి వాళ్ళని డెఫినెట్గా ప్రచారానికి వాడుకుంటారు. సో జనాకర్షణ నేతగా ఆబ్వియస్గా కళ్యాణ్ గారికి ఆ పేరుంది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన క్రెడిబిలిటీ, లైక్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఆయన ఆలోచన విధానం, ప్రధానమంత్రి గారు సాక్షాత్తు పార్లమెంటు హాల్లో ఎలక్షన్ ముందు, ఎన్నికకు ముందు అందరి భాగస్వామి పక్షాలు ఆందే అంటూ, తుఫాన్ అంటూ పలికిన సందర్భం ఆ రోజు మొదలైన చర్చ. సో ఆ రోజు మొదలైన చర్చ పవన్ కళ్యాణ్, హూ ఈజ్ పవన్ కళ్యాణ్. సో నేషనల్ మీడియా కూడా ఇప్పుడు ఈరోజు కూటమిలాగా అంత ప్రభుత్వంలో అటు కేంద్రంలో రాష్ట్రంలో ఉందంటే కారణం కూడా ఆయనే పరోక్షంగా ప్రత్యక్షంగా. నేషనల్ ఎన్డీఏకి సంబంధించి ఏమైనా కీలక బాధ్యతలు తీసుకున్నారు? బాధ్యతలు అంటే ఆయన ఒకటి రాష్ట్రానికి మొట్టమొదటి ప్రాధాన్యత అని కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇక కేంద్రానికి సంబంధించిన బాధ్యతలు అనేది పూర్తిగా ఆయన డిస్క్రిషన్ పవర్స్. సో ఆయన టువర్డ్స్ సెంట్రల్ వైపు వెళ్తారా, లేకపోతే రాష్ట్రాన్ని గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటారా, లేకపోతే నేషనల్ స్థాయి లీడర్గా ఎమర్జ్ అవ్వడానికి, లేకపోతే ఎన్డీఏ ఏమన్నా కొత్త బాధ్యతలు తీసుకుంటున్నా అనేది పూర్తిగా ఆయన డిస్కషన్. జనసేన రాజ్యసభలో అడుగు పెడుతుందా? ఇప్పుడు అదొకటి ఎక్కువ చర్చ నడుస్తుంది. 3 సీట్లు ఆల్రెడీ నామినేషన్స్ టైం కూడా స్టార్ట్ అయింది. సో మేమేమనుకున్నామంటే కళ్యాణ్ గారు మా యొక్క ఆలోచన విధానానికి రాజ్యసభకు కూడా మాకు కూడా ఉంటుందేమో అని మేము కూడా ఎక్స్పెక్ట్ చేశాము. సో ఇంకా టైం ఉంది. మేబీ ఈ 3 రోజుల్లో మాకు ఒక సీటు, నేను ముందు కూడా చెప్పినాను చాలాసార్లు, కళ్యాణ్ గారు కోరుకుంటే బాబు గారు నో చెప్పలేరు, బీజేపీ నో చెప్పలేదు. ఓకే. సో ఆయన ఆలోచన విధానం ఏముందో, ఎవరికి ఒకవేళ ఈ సీటు ఒక త్యాగం చేస్తే, లేకపోతే వదులుకుంటే వేరే ఎక్కడో చోట వేరేది ఏదైనా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఒకటి అంటే ఎన్ని త్యాగాలు చేస్తారు. ఇప్పుడు జనసేనలో మీలాంటి లీడర్స్ చాలా మంది ఎమర్జ్ అవుతూ వచ్చారు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఎక్కడ ప్రిఫరెన్స్ రాలేదు అని చెప్పి మిగతా వాళ్ళందరి గురించి వదిలేద్దాం. వివేక్ బాబు పొజిషన్ ఏంటి నెక్స్ట్? అంటే కూటమి 3 పార్టీలు, సో షేరింగ్ ఉంది. పైగా మేము పనిచేసిన దానికి అవుట్రైట్గా, నిజాయితీగా పార్టీ అధినేత ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే నిరంతరమైన బాధ్యత తీసుకున్నాం. సంతృప్తిగా చేశాము, ఆనందంగా చేశాం. సో ప్రభుత్వం వచ్చింది. అయితే పదవి అనేది మరింత బాధ్యతను పెంచుతూనే ఉంటుంది ప్రతి దశలో కూడా. నాకు ఈ పదవి అనేది కేవలం వచ్చిన వాళ్ళకి పదవి అనేది ఒక అలంకారం. మేము మాత్రం బాధ్యతతో మాట్లాడతాం. సో అలంకారము లేకపోతే చివరిన పేరు రాసుకొని హంగామా కారు వెనకాల పెద్ద బోర్డు రాసుకోవడం కాదు, కానీ దానికి గౌరవం తీసుకురావాలి మొట్టమొదటి. తర్వాత ఆ గౌరవానికి తగిన బాధ్యత ప్రజలు సొమ్ము జీతాలుగా తీసుకుంటున్నప్పుడు ప్రతి రూపాయికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. కళ్యాణ్ గారు కూడా ఆలోచన విధానం కూడా అదే పదే చాలా సందర్భం. అంటే ఇప్పుడు 4th ఫేజ్ లిస్ట్ వస్తుంది అంటున్నారు. ఉంటుందా ప్రిఫరెన్స్? ఉంటుందా జనసేన? ఇంకా ఆయన ఆలోచనలో మనం పేరుండి ఈయనకి కొత్తగా నీకు ఈ బాధ్యతలు ఇస్తున్నాను తీసుకో అంటే డెఫినెట్ గా తీసుకుంటాము. దానికి మరింతగా ఆయన సలహాలు సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తాము. ఆయన నిరంతరము ఆలోచన విధానం టువర్డ్స్ పబ్లిక్ ఎంత మేలు చేస్తే, ఎంత బాగు చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలకు తగినట్టు పనిచేస్తాం. రాకుండా కూడా కంటిన్యూ అవుతాం అందులో. థ్యాంక్ యూ వివేక్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది జనసేన పార్టీ ఒక ప్రణాళికబద్ధమైనటువంటి వ్యూహంతో ప్రజల అభివృద్ధి, సంక్షేమం ధ్యేయంగా ముందుకు వెళ్తుందని వివేక్ బాబు విశ్లేషిస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చి మెచ్చి ఎన్డీఏలో ఆయనకి సముచిత ప్రాధాన్యం ఇచ్చేటువంటి ప్రయత్నం ప్రధాని స్థాయి వ్యక్తులు కూడా చేస్తున్నారని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలకి, గత ప్రభుత్వం తాలూకు
అవలక్షణాలను సరిచేసేటువంటి క్రమంలో కొంత సమయం పట్టొచ్చు, కానీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి మాత్రం ఉండదని విశ్లేషిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.